నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయట, రాజ్యాంగ వ్యవస్థలు విఫలమయ్యాయట, ప్రభుత్వ యంత్రాంగం నిస్తేజంగా మారిపోయిందట, వైసీపీని అంతం చేసే కుట్ర జరుగుతోందట. ఇది ప్రధాని మోదీకి వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ రాసిన లేఖ సారాంశం. ప్రభుత్వం ఏర్పడి 40 రోజుల్లోపే జగన్ ఈ ఆరోపణలు సంధించడం విశేషం. అసలు కొత్త ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే జగన్ ఇలాంటి ఆరోపణలు ఎక్కుపెట్టడం మరో ట్విస్ట్. కేవలం 10-15 రోజుల్లోనే ఆయన ప్రభుత్వ సామర్థ్యాన్ని తేల్చేశారు. ఇప్పుడు నేరుగా ప్రధానికే లేఖ రాశారు. అపాయింట్మెంట్ ఇవ్వమని కూడా అడిగారు. అప్పుడు సవివరంగా ఆయనకు ఇక్కడ జరిగే ఘటనల గురించి చెప్తారట. ఇటు జగన్ ఆరోపణలకు టీడీపీ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. రాస్తే రాశారు కానీ బాబాయ్ వివేక హత్య గురించి, డాక్టర్ సుధాకర్ను హింసించడం గురించి, అలాగే జడ్జి రామకృష్ణను వేధించిన సంగతి గురించి కూడా మరో లేఖ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టగానే చేసినటువంటి అరెస్టుల గురించి, ఎస్సీలపైనే అట్రాసిటీ కేసులు పెట్టిన విధానం గురించి రాయాలని హితవు పలికింది టీడీపీ. గత వైసీపీ ప్రభుత్వం మిగిల్చిన అరాచక అవశేషాల ఫలితంగానే కొన్ని ఘటనలు జరుగుతున్నాయని బదులిచ్చింది. అసలు జగన్ ఆరోపణలలో నిజాలు ఉన్నాయా? రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని హింసాత్మక ఘటనలకు కారణాలేంటి? టీడీపీ కూటమి ప్రభుత్వంపై అప్పుడే బురద తల్లాల్సిన అవసరం ఉందా? ప్రజల్లో ప్రభుత్వం మీద చెడ్డ పేరు తేవడానికి జగన్ ప్రయత్నమా? అసలు జగన్ చెప్పినట్లు ఒక పార్టీని అంతం చేయడం ప్రభుత్వం వల్ల అవుతుందా? అలా అనుకుంటే టీడీపీ పని అయిపోయిందని 2019లో అంతా అనుకున్నారు. జగన్ కూడా ఆ పార్టీని బలహీనపరచడానికి విపరీతంగా ప్రయత్నించారు. కానీ మొన్నటి ఎన్నికల్లో పడిలేచిన కెరటంలో అధికారం అందుకోలేదా? పార్టీలకు ప్రజల అండ ఉంటే చాలదా? శాంతి భద్రతల సమస్య అనే అంశం హైలైట్ అయితే ఇక్కడికి రావాలనుకున్న పరిశ్రమలు వస్తాయా? జగన్ ఆరోపణల వల్ల ఎవరికి నష్టం? ఆబ్వియస్గా స్టేట్కే కదా నష్టం. ఇదే అంశంపై ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు టీడీపీ అధికార ప్రతినిధి రఫీ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు ది డిబేట్. అలాగే సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎక్స్ఎమ్మెల్యే గఫూర్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే సార్. కాంగ్రెస్ నుంచి ఏపీసీసీ జనరల్ సెక్రటరీ షేక్ సాయిదా గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు ది డిబేట్. అలాగే బీజేపీ నుంచి విఠల్ గారు నమస్తే అండి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. రఫీ గారు, ఐ స్టార్ట్ ఆఫ్ విత్ యూ స్ట్రైట్ అవే. కాసేపటి క్రితమే వినుకొండ వెళ్ళి వైసీపీ కార్యకర్త దారుణ హత్యకు గురైనటువంటి విషయం తెలిసిందే. 2 రోజుల క్రితం ఆ కుటుంబాన్ని పరామర్శించి మీడియాతో మాట్లాడారు. సెన్సేషనల్. ఒకటి, నిన్న ప్రధానికి లేఖ రాయటం ఒక ఎత్తు అయితే, అలాగే దానికన్నా ముందు సాక్షాత్తు రాష్ట్రపతి గారిని ట్యాగ్ చేస్తూ, ముర్ము గారిని ట్యాగ్ చేస్తూ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని చెప్పేసి ట్వీట్ చేసినటువంటి అంశం చూసాం. తర్వాత ఆయన పీఎంకి లెటర్ రాయటం చూసాం. నిన్న అపాయింట్మెంట్ అడిగారు. ఈరోజు పరామర్శించిన తర్వాత ఏకంగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ఏంటి అసలు ఆ రకంగా దిగజారిపోయాయని ప్రజలకి ఆయన చెప్పదలుచుకున్నారా, లేకపోతే నమ్మబలుకుతున్నారా? అది ఒక రాజకీయపరమైనటువంటి హత్య కాదు, అది స్వయాన వారి వ్యక్తిగత కక్షలతో, వారిద్దరూ కూడా రౌడీ షీట్లు ఉన్నాయి, వాళ్ళ మీద అనేక కేసులు ఉన్నాయి, వాళ్ళిద్దరూ కూడా గత 2 సంవత్సరాలుగా పరస్పరం దాడులు చేసుకుంటున్నారు, దానిలో భాగంగా వ్యక్తిగతంగా జరిగినటువంటి హత్య అని చెప్పేసి సాక్షాత్తు అక్కడ పల్నాడు రేంజ్ ఎస్పీ, ఐజీ నిన్న ప్రెస్ మీట్లో క్లియర్గా చెప్పారు. అయినా కూడా ఈ ఆరోపణలు ఎలా చూడాలి? రఫీ గారు. నమస్కారం సార్. సురేష్ గారు, మీకు అలాగే ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులు, అలాగే సిటీ 24/7 వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. నాకు కొంచెం గొంతు బొంగురుగా ఉంది, ఏమనుకోవద్దు. పర్లేదు, క్లారిటీగా ఉంది, నో ప్రాబ్లమ్స్. అయితే జగన్మోహన్ రెడ్డికి అధికారం కోల్పోవడంతో, మంది మార్పులం లేకపోవడంతో అతనికి నిద్ర పట్టట్లేదండి. హిమాలయాల్లోకి వెళ్ళిపోవాలని చెప్పి అనుకున్న మనిషి ఆయన అక్రమంగా సంపాదించిన ఆస్తులు ఏమైపోతాయో అనేటువంటి దీని మీద మళ్ళీ హిమాలయాలకు వెళ్లకుండా వచ్చేసినట్టుగా అనిపించింది నాకు. ఇవాళ ఏదైనా ఒకటి మాట్లాడితే ప్రజలు ఏమనుకుంటారు అనేటువంటి ఒక ఇది లేకుండా, సిగ్గు ఎగ్గు లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ప్రజలు ఎవరు కూడా అతని మాటలు విశ్వసించే పరిస్థితి లేదు. ఎందుకంటే 5 సంవత్సరాల అతని ఆటవిక పాలన, రాక్షస పాలన, పోలీసు రాజ్యం, అవినీతి, లూటి చూస్తున్నటువంటి ప్రజలు
ఇవాళ అతను తగుదునమ్మా అంటూ బయలుదేరితే ప్రజలు అతను మాట్లాడింది చూసి నవ్వుకుంటున్నారు. శ్మశానంలో బొగ్గులు ఎరుగుంటారంటారు చూసారా, ఆ పనికి బయలుదేరాడు ఆయన. అక్కడ జీలానీ గాని రషీద్ గాని వీళ్ళిద్దరూ ఖాన్ అనే ఒక గుండా ఉన్నాడు అక్కడ, మాఫియా. అతని దగ్గర అనుచరులుగా పనిచేస్తున్నారు. వాళ్ళిద్దరూ మంచి తాగుబోతులు, తిరుగుబోతులు, రౌడీ షీటర్లు ఉన్నవాళ్ళు. వాళ్ళకి తగువులు వచ్చింది. వాళ్ళు ఒకళ్ళు పొడుచుకోపోయారు, వీరు సీసాలతో కొట్టుకోపోయారు. ఆ తర్వాత ఆ ఖాన్ అనేవాడు ఈ చనిపోయిన రషీద్ని అతని వైపుకి తిప్పుకున్నాడు. వీళ్ళందరూ నా మీద దౌర్జన్యం చేస్తున్నారని చెప్పేసి జీలాన్ అనేవాడు గాలి చూసి, ఓహో వచ్చేది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, మనం వీళ్ళ దగ్గర అడ్జస్ట్ లేదు కదా అని చెప్పి సందట్లో సడమేయాలో ఊరేగింపులో అతను కూడా తెలుగుదేశంలో చేరి గడ్డలు కట్టుకున్నాడు. లేదు తెలుగుదేశం పార్టీలో తనకి ఆ వినుకొండ యువత అధ్యక్షుడో లేదా మైనారిటీ సెల్ అధ్యక్షుడో ఇంకోటి ఏదో ఇవ్వాల జనరల్ గా చేరిపోతా ఉంటారు వాళ్ళు. అక్కడేదో ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు భార్య పుట్టినరోజు చేసి నేను కేక్ ఏర్పాటు చేస్తున్నాను రండి అంటే, జనరల్గా ఎన్నికల ముందు ఇలాంటి జిమ్మికులు చేసే వాళ్ళకి సరే కానీ పోతే ఏముంది అని చెప్పి వెళ్తారు. అంత మాత్రాన వాళ్ళేమీ నాయకులు కాదు, వాళ్ళేమీ నెత్తిన పెట్టుకున్నట్టు కాదు. జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా స్వయాన సుబ్రహ్మణ్యం అనేటువంటి దళిత డ్రైవర్ నేనే చంపాను అని చెప్పి శవాన్ని ఇంటికి తీసుకొచ్చి ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబునే ఆయన పక్కన పెట్టుకొని తిరిగాడు జగన్మోహన్ రెడ్డి. సిగ్గు ఎక్కువ ఉండాలి జగన్మోహన్ రెడ్డికి ఇవాళ మాట్లాడటానికి. నీ చరిత్ర అంతా రేపు అసెంబ్లీలో ఏది చూపిస్తారు. లా అండ్ ఆర్డర్కి సంబంధించిన శ్వేతపత్రం రిలీజ్ చేసే దాంట్లో రాష్ట్రంలో నీ పరిపాలనలో ఎంతమంది చనిపోయారు, ఎంతమంది హత్యగావించబడ్డారు, రోడ్డు మీద చంద్రయ్యని ఏ రకంగా గొంతు కోసి పల్నాడులో ఏ రకంగా ఏ రకంగా చంపారు, మాచర్లలో మార్కాపురం సారీ ఏ రకంగా చెప్పారు అన్ని చూపిస్తాం. అసలు అప్పుడు అసెంబ్లీలో ఉంటాడో పారిపోతాడో తెలియదు. ఇవాళ అతను సంపాదించిన లక్షల కోట్లు ఆస్తి దాన్ని కాపాడుకోవడానికి ప్రధానమంత్రి అండ కోసం దీన్ని ఒక సాకు కింద వాడి ఉత్తరం రాశాడు. ఇవ్వమనండి ప్రధానమంత్రిని, ఆయనకి ఇంటర్వ్యూ ఇచ్చి ఆయన ఏం చెప్తాడో వినమనండి. రాష్ట్రపతి పరిపాలన పెట్టాలా? రాష్ట్రపతి పరిపాలన పెడితే ఈయన ఎంజాయ్ చేస్తాడా? అదే మాట జనంలోకి వచ్చి చెప్తే చెప్పులు వాళ్ళు ఇసురుతారు జగన్మోహన్ రెడ్డి మీద, రాష్ట్రపతి పరిపాలన పెట్టాలని. ఈ దుర్మార్గుడి ప్రభుత్వం అంతమైందనేటువంటి సంతోషంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు. కంపెనీలు వస్తున్నాయి, ఔటర్ రింగ్ రోడ్లు వస్తున్నాయి, బైపాస్లు వస్తున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి, కేంద్రం నుంచి ఇప్పుడు ముంపుడి సహాయం అందుతుంది. అటు పోలవరానికి ఇటు రాష్ట్రానికి అభివృద్ధి కార్యక్రమాల్లో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంటే ఓర్వలేక కడుపు నొప్పితో కొంతమంది మాట్లాడటం స్టార్ట్ చేశారు. ఇద్దరు రౌడీలు కొట్టుకొని నడి రోడ్డు మీద కొట్టుకొని చచ్చిపోతే దాని శవరాజకీయం, శవం దొరికితే చాలు, నాకు ఒక శవం దొరికింది, అంతకుముందు తండ్రి శవం అడ్డం పెట్టుకొని ఓ రాజకీయ పార్టీ పెట్టాడు. ఆ తర్వాత బాబాయ్ శవం తీసుకొని మొన్న ఎన్నికల్లో తిరిగాడు. మొన్న ఏదో ప్రయత్నం చేశాడు, వాళ్ళ అమ్మ అమెరికా వెళ్ళిపోయింది, ఇక్కడ లేకుండా ఎన్నికలైన తర్వాత వచ్చింది. ఏదో అక్కడ గీరుకుపోతే తండ గీరుకుపోతే గులకరాయి తగిలిందని చెప్పి ఒక డ్రామా ఆడాడు. ఆ గులకరాయి ఈయన మళ్ళీ ఎల్లమ్మ శ్రీనివాస్ తగిలిందంట. అతను ఒకరికి
ఒకరోజు ముఖ్యుడికి కట్టుబెట్టుకుని విజయవాడ తిరిగి అపస్పాలయ్యాడు. ఈ డ్రామాలు, ఈ మోసాలు జనం అంతా చూశారు. అతను మర్చిపోయాడేమో అతని హయాంలో జరిగినటువంటి దారుణాలు, దౌర్జన్యాలు. ప్రజలు మర్చిపోరు. ఇంకా 50 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రంలో అధికారం ఎవరు అంత దారుణంగా పరిపాలన చేశాడు. కాబట్టి రేపు అసెంబ్లీలో 22వ తారీఖు రమ్మనండి. వస్తే ఈయన గారి భాగవతం మొత్తం కూడా అక్కడ డిస్ప్లే చేసి చూపిస్తాం. అందులో ఏం సందేహం లేదు. దానికి ఏం సమాధానం చెప్తాడు? రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువైనయా? ఎన్నికలైన తర్వాత మా పార్టీ కార్యకర్తలు 3 చంపారు వైసీపీ నాయకులు. వైసీపీకి ఓట్లు వేయలేదని తెలుగుదేశం వాళ్ళ మీద దాడి చేశారు. సిగ్గుండాల జగన్మోహన్ రెడ్డికి. చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద స్వయంగా. రఫీ గారు, మేము కూడా మీతో అగ్రీ అవుతున్నాము, ఓకేనా? కానీ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు మీ కార్యకర్తల మీద దాడులు చేసినా, మీ నాయకుల మీద దాడులు చేసినా, మీ కార్యకర్తలు నాయకులు వాళ్ళ మీద daడులు చేసిన శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత మాత్రం ప్రస్తుతం అధికారంలో ఉన్న మీ కూటమి ప్రభుత్వానిదే. ఖచ్చితంగా కాపాడుతామండి. చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద దాడి చేయడానికి వచ్చాడు. 200 మంది వేసుకొని జోగిలో మర్చిపోయాడు. జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేయించాడు. బెయిల్ కోసం తిరుగుతున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ బ్యాచ్ అంతా కూడా. వీడియోలు ఉన్నాయి, విజువల్స్ ఉన్నాయి. ఒక పార్టీ కార్యాలయం మీద దాడి చేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి శాంతి భద్రతల గురించి మాట్లాడతాడా? ఇవన్నీ కూడా ప్రజలు మర్చిపోయారని చెప్పి ఆయన అనుకుంటాడు. చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి ఆయన ఒక్క మాట చెప్తానండి. ఆయన పల్నాడులో 100 కుటుంబాలు, ఆ పల్నాడు నుంచి పిల్లలు రామకృష్ణారెడ్డి దౌర్జన్యాలు తట్టుకోలేక ముస్లిం కుటుంబాలు అక్కడ నుండి ఖాళీ చేసి గుంటూరులో తలదాచుకుంటుంటే వాళ్ళని పరామర్శించి చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఇంటి దగ్గర నుంచి బయలుదేరితే గేటుకి తాళ్లు కట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ మేమేమైనా అతను వెళ్తున్నాడంటే మేమేమైనా ఇంటి దగ్గర తాళ్లు పెట్టామా? ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సినటువంటి ప్రోటోకాల్ ఇచ్చాం. అక్కడ పోలీసు బందోబస్తు ఇచ్చాం. గుర్తు తెచ్చుకోవాలా? ఆ రోజు నువ్వు చంద్రబాబు నాయుడు ఇంటికి నువ్వు తాళ్లు కట్టి బయటికి రానికుండా ఏ రకంగా చేశావు? ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం నేను ఎంత స్వేచ్ఛగా వాళ్ళని మాట్లాడి నువ్వు అబద్ధాలు చెప్పడానికి పంపించిందో గుర్తు తెచ్చుకోవాలా? అతనికి గుర్తులేదేమో, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మేము ఖచ్చితంగా శాంతి భద్రతల. రఫీ గారు, మీరు ప్రస్తావించినవన్నీ పబ్లిక్ డొమైన్ లో ఉన్నవే, సాక్షాత్తు పట్టపగలు జరిగినవే గత ప్రభుత్వ హయాంలో. దానికి ప్రతిగానే ప్రజలు ఒక కన్సాలిడేటెడ్ మ్యాండేట్ ఇచ్చారు మీకు. అలాగే వైసీపీని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టారు వారికి ఇచ్చినటువంటి స్థానాల రూపంలో. కాబట్టి దాన్ని మీరు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. 2029లో మళ్ళీ అధికారంలోకి రావాలనుకున్నప్పుడు అఫ్ కోర్స్ నేనేమి జగన్మోహన్ రెడ్డి గారి కామెంట్స్తో ఐఎమ్ నాట్ ఈల్డింగ్ విత్, బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ఎండ్ ఆఫ్ ది డే ఒక మాట నేను మీకు గ్యారంటీ ఇస్తున్నాను, హామీ ఇస్తున్నాను. ఒక అన్రెస్ట్ ఉంది సొసైటీలో, అది ఇంకా ఇప్పుడిప్పుడే తగ్గుతుంది. శాంతి భద్రతల విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఎంత కఠినంగా వ్యవహరిస్తారో ఆయన పరిపాలన చూసిన వాళ్ళకి తెలుసు. ఆయన ఉంటే పోలీస్ యంత్రాంగం ఎంత స్వేచ్ఛగా ఉంటుందో తెలుసు. తిరుపతిలో కమ్మవాళ్ళని పెట్టల, పోలీసు బాస్ కింద కమ్మవాళ్ళని పెట్టల, ఆ కమ్మవాళ్ళతో నింపలా, అతను రెట్లతో నింపాడు. మొత్తం సీఎం దగ్గర నుండి చెప్పరాశ్వరం రెట్లతో నింపాడు. ఎవరైతే అర్హులున్నారో, ఎవరైతే నిష్ణాతులు ఉన్నారో, అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నారో వాళ్ళతో ఈ ప్రభుత్వం ఆయా స్థానాల్లో పెట్టి పరిపాలన చేస్తుంది. చేసుకోమనండి. రఫీ గారు రైట్, మీరు ఫుల్ ఫైరింగ్ లో ఉన్నారు. కొద్దిగా ఇది మనకి ఇంకా 1 అవర్ టైం ఉంది. మీకు ఇంకా మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రైట్, గఫూర్ గారు, ఒకటి ఏకంగా ప్రధానమంత్రికి లేఖ రాయటం, వినుకొండలో జరిగినటువంటి రౌడీ షీట్ ఉన్నటువంటి ఒక 2 మధ్య జరిగినటువంటిది, అది ఒక మర్డర్కి దారితీసింది. కానీ ఇది ఇప్పటికిప్పుడు ఓవర్ నైట్ జరిగింది కాదు. 22 నుంచి వాళ్ళిద్దరి మధ్యలో తగాదాలు ఉన్నాయట, ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకున్నారంట. ఎవరైతే చనిపోయాడో అతను ఈ జిలానీ అన్న ఇంటి మీదకి దాడికి వెళ్ళి వాళ్ళ అన్నని అలాగే వాళ్ళ ఫ్యామిలీని
మీద దాడి చేయడమే కాక అతని బుల్లెట్ని కూడా దగ్ధం చేసిన కేసులో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అఫ్ కోర్స్ అప్పుడు వాళ్ళిద్దరూ కూడా వైసీపీలో ఉన్నటువంటి ఖాన్ అని ఒక ఆయన దగ్గర అనుయాయులుగా ఉన్నారట. వాళ్ళిద్దరి మధ్యలో వచ్చినటువంటి ఒక తగాద చిలికి గాలివానే వాళ్ళిద్దరూ దాడులు చేసుకున్న పరిస్థితి. అయితే అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఎమ్మెల్యే కానీ ఆ నాయకులు కానీ ఎవరైతే మొన్న చంపబడ్డాడో అతనికి ఒత్తాసు పలికారని, తిరిగి ఎవరైతే ఇప్పుడు హత్య చేశాడో అతని మీదే తిరిగి కేసులు పెట్టారని దాన్ని దృష్టిలో పెట్టి టోటల్గా వ్యక్తిగతమైనటువంటి మర్డర్ అని చెప్పేసి పోలీసులు క్లియర్గా అక్కడ ఎవిడెన్స్తో సహా చెప్తున్నారు. ఇదేమో పొలిటికల్ మర్డర్ అని చెప్పేసి ఈయన అంటున్నారు, ఎవరు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇదంతా ఒక ఎత్తు అయితే రఫీ గారు అంటున్నారు రేపు 22 నుంచి అసెంబ్లీకి రమ్మని చెప్పేసి. బుధవారం మరి ఆయనేమో ఢిల్లీ వెళ్తారంట, ఢిల్లీలో అక్కడ ధర్నా చేస్తారంట. ఆ ధర్నా సందర్భంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు 35 రోజుల్లోనే అడుగంటిపోయినాయి కాబట్టి రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేస్తారంట. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే అక్కడ కూడా ప్రస్తావించవచ్చు, ఆన్ రికార్డే కదా, బీయింగ్ ఏ లీడర్ ఆఫ్ ది అపోజిషన్. వై యూ వాంట్ టు గో టు ఢిల్లీ? అదేమీ నీకు అఫీషియల్ ప్లాట్ఫామింగ్ కాదు. అలాగే ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వడం మరి ఇస్తారు లేదో చూద్దాం. ఏమంటారు సార్ మీరు? సురేష్ గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి. ఇప్పుడు మొన్న విజయసాయి రెడ్డి ఒక మాట అన్నా అండి, 6 నెలల లోపుగా మధ్యంతర ఎన్నికలు వస్తాయి ఆంధ్రప్రదేశ్లో, మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాము అని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు అర్జెంటుగా రాష్ట్రపతి పాలన పెట్టండి. రాష్ట్రపతి పాలన ఎప్పుడు పెడతారండి? ఈ ప్రభుత్వం విఫలమైందని, ఈ ప్రభుత్వం పనికిరాని తోచేసినప్పుడే కదా రాష్ట్రపతి పాలన. రాష్ట్రపతి పరిపాలన 6 నెలలకు మించి పెట్టడానికి లేదు, కాబట్టి ఎన్నికలు అంటే ఇదంతా కూడా ఈ పిచ్చోళ్ళందరూ ఒక చోట కూర్చొని ఇట్లాంటి ప్లాన్లు వేసుకుంటున్నారేమో అని అనిపిస్తుంది నాకు. పిచ్చోళ్ళనే అంటాను నేను. ఇప్పుడు ఎన్నికలు జరిగాయి, ప్రజలు తిరస్కరించినారు, చీట్ కొట్టినారు. 164 స్థానాల్లో మీ అపోనెంట్స్ గెలిపించారు, మీకు 11 స్థానాలు వచ్చాయి. సిగ్గుండాలి కదా, అరే ఎందుకు ప్రజలకు దూరమైన మనం, ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది? ఆత్మహత్య చేసుకోవాలా? వాళ్ళ పార్టీలో ఉండేటువంటి వాళ్ళందరితో చర్చించుకోవాలా? పార్టీని ఎట్లా రీఆర్గనైజ్ చేసుకోవాలా అనేది. అట్లాగే కొత్త ప్రభుత్వం ఏర్పడింది, ప్రజలు పెద్ద మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలా. సమయం ఇచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం యొక్క విధానాల మీద కామెంట్ చేయొచ్చు. అట్లేమి కాకుండా ఇక మరుసటి రోజు నుంచే ఇది అన్యాయం, ఇది అక్రమం, ఇది గెలుపు కాదు, ఇది అంత ఈవీఎంల మోసం అని ఈ పద్ధతిలో మొదలుపెట్టి ఇప్పుడు ఏమంటే ఎన్నికలు, రాష్ట్రపతి పరిపాలన, ఇవేం చూసి నవ్వుకోవడం తప్ప. కానీ ఈ ట్రెండ్, ఇది ప్రజాస్వామ్యం చాలా ప్రమాదం అండి. ఇప్పుడు శాంతి భద్రతల పరిస్థితి అంత రాష్ట్రపతి పాలన పెట్టేంత శాంతి భద్రతల పరిస్థితి ఎక్కడుందండి? ఎక్కడుంది చెప్పమనండి, ఎక్కడ ఏం ఆధారాలు చూపిస్తారు? కాబట్టి మీరు ఒక పార్టీగా, సరే మీ కార్యకర్త అంటున్నారు రషీద్, వాళ్ళు ఏదో వాళ్ళ పార్టీ కార్యకర్త, ఏదో అధ్యక్షుడు ఏదో అనుకుంటున్నారు, ఓకే, దాన్ని ఖండించండి. ఎంతవరకు అయ్యా శాంతి భద్రతలు కాపాడండి, అట్లాగే ఈ కఠినంగా శిక్షించండి. అరెస్ట్ చేశారు ఆల్రెడీ అనేది నేను పత్రికల్లో చూశాను. నేను ఏమన్నప్పుడు హత్య రాజకీయాలు మంచివి కాదనేంత వరకు అందరూ చెప్తాం. పార్టీ రాజకీయ హత్యలైనా, రాజకీయాలు కాకుండా ముఠా హత్యలైనా, హత్య రాజకీయాలు ఎక్కడ పనికిరావు. హత్యలు అనేటువంటివి సమాజంలో మంచిది కాదు. పోలీసులు, ప్రభుత్వము శాంతి భద్రతలను కాపాడాలా. అది మనం ఏ పార్టీ అయినా ఎవరైనా మనం డిమాండ్ చేయొచ్చు, రిక్వెస్ట్ చేయొచ్చు, చెప్పొచ్చు. అట్లా కాకుండా ప్రతిదీ రాజకీయమైనటువంటి కారణాలు చూపించి ఇక దీని మీద ఢిల్లీలో పోయి ధర్నా చేయడము అంటే ఇక ఇంతకంటే ఇంకేం చెప్తాం? వీళ్ళకి పిచ్చి పట్టిందనేది తప్ప అర్జెంటుగా వీళ్ళను అటు వైజాగ్లోనో లేకుంటే ఎర్రగడ్డలోనో ఉండేటువంటి ఆసుపత్రికి పోవడం తప్ప వీళ్ళకి వేరే మార్గమే మిగలలేదు. ఏమైనా మీరేం పిచ్చి పట్టిందేమో అంటున్నారు, కానీ నాకైతే కంప్లీట్ డెస్పరేషన్ కనపడుతుంది. డెస్పరేషన్ ఆఫ్ లూజింగ్ ద పవర్. ఆ అధికారం లేకపోవడం అనేది ఆయన అసలు ఒక్క నిమిషం కూడా స్థిమితంగా కూర్చొని ఇవ్వడం లేదని అర్థమవుతుంది. ఆయనే కాదు, ఆయన ఆ పార్టీ నాయకులు. ఇదేం రాజరిక వ్యవస్థ కాదు కదా సార్. చచ్చిపోయేంత వరకు నేనే ఉండాలా, 30 సంవత్సరాలు నేనే ఉండాలా అన్నాడు ఆయన. నువ్వు 30 సంవత్సరాలు ఉండే పనులు చేసుకోలేదు కదా. నిజంగా 30 సంవత్సరాలు ఉండే పద్ధతిలో పరిపాలన చేసింటే ప్రజలు గెలిపించేవాళ్ళని నిన్ను. నువ్వు 3-4 ఇంటికి వెళ్ళిపోవాలని. అరే ఎవడన్నా ముఖ్యమంత్రి అనేవాడు 5 సంవత్సరాలు ఎవరితో కలవడండి? మనిషా ఇట్లాంటి ముఖ్యమంత్రిగా పనికి వస్తాడా? ఎవరితోనైనా మాట్లాడినాడా? ఏ పార్టీతోనైనా ఏ విధానాల మీద చర్చించాడా? నేను రాజును, నేనేం చెప్తే అది జరగాల.
ప్రజలు అందుకోసమే ఇంక నేను ఎక్కువ మాట్లాడితే బాగుండదు, బుద్ధి చెప్పినారు. బుద్ధి తెచ్చుకోవాలా. ప్రజాస్వామ్యం ఇది. నీ అబ్బా జాగిరి కాదు ఈ రాష్ట్రం. ఏం చరిత్ర ఉంది నీకు? మీ నాయన పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత నీవు రాజరిక వ్యవస్థను పరిపాలింపజేసి ఇష్టమైనటువంటి కొల్లగొట్టారు రాష్ట్రాన్ని. ఎందుకు ప్రజల్లో ఇంత వ్యతిరేకత వచ్చింది? ఎందుకు ప్రజలు చిత్తుగా ఓడించారు? అరే బుద్ధి లేదు. ఆ 164 స్థానాల్లో నిన్ను చిత్తుగా ఓడిస్తే ఎందుకు ఇట్లా అయింది? ఆ రోజు చెప్పినాడు, మా అవ్వతాతలు ఏమైనారు, మా అక్క చెల్లెలు ఏమైనా. ఏడ్చు కొద్దిసేపు. అవ్వతాతలు ఏమైనారు, అక్క చెల్లెలు ఏమైనారు, వాళ్ళతో మాట్లాడు. అవ్వతాతల దగ్గరికి పో, అక్క చెల్లెల దగ్గరికి పో, కనుక్కోని కారణాలు. ఇవ్వలేదు, నీ స్వయంకృతాపరాధం. నేను ఇది చంద్రబాబు గొప్పతనమో పవన్ కళ్యాణ్ గొప్పతనమో కూడా అనుకోవడం లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి యొక్క స్వయంకృతాపరాధంతోనే ప్రజలు చీకొట్టినారు, ప్రజలు తరిమేసినారు నిన్ను అధికారం నుంచి. మళ్ళా జన్మలో నేను రానియరు, అంతవరకు గ్యారెంటీ. అటువంటప్పుడు నువ్వు నెల కూడా కాలే మళ్ళా పోయి ఆ ఢిల్లీలో నేను ఊరేగింపు తీస్తాను, ఢిల్లీలో ధర్నా చేస్తానంటే, అంటే ఈ రాష్ట్రంలో ఎక్కడ ధర్నా చేసే పరిస్థితి లేదు నీకు, కాబట్టి ఢిల్లీకి పోతున్నావు. ఏమంటే అసలు రహస్యం ఏంటంటే సార్, ఇప్పుడు పోయినసారి ఏమైంది, 150 స్థానాలు గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పార్టీకి సంబంధించిన కొంతమంది బీజేపీలో చేరినారు. బీజేపీతో సన్నిహిత సంబంధాలు పెరిగాయి వాళ్ళకు. ఇప్పుడు ఏంటంటే ఒక 5-6 మందిని బీజేపీలోకి పంపాలనేటువంటి ఒక చర్చ నడుస్తుంది. ఆ రకంగా ఏదో పద్ధతిలో మోడీ గారి యొక్క సాన్నిహిత్యం పెంచుకోగలిగితే ఈ రాష్ట్రంలో కొంచెం ఏదైనా బేస్ వస్తుంది అనేటువంటి ఒక ప్రయత్నంలో కనపడుతుంది. అందుకోసమే వాళ్ళు తాడేపల్లిలో ఏం ఆందోళన కాదు, ఢిల్లీలో ఆందోళన. మేము చెప్తున్నాం, నీ జన్మలో ఎప్పుడా ధర్నా చౌక్ చూసిండవు, రా ధర్నా చౌక్లో కూర్చోను. విజయవాడలో ఉంది కదా, కూర్చొని ఆందోళన చేయి. మాకు అన్యాయం జరిగింది, మా కార్యకర్తలు చంపుతున్నారని జనం నిర్ణయం తీసుకుంటారు. కార్యకర్తలా కాదా? రౌడీ షీటర్లందరినీ కార్యకర్తలు పెట్టుకుంటే ఏ పార్టీ బతుకుతుందండి? బుద్ధి ఉండాలి నీకు. అట్లా రౌడీ షీటర్లు పెట్టుకుంటావా? రౌడీ షీటర్ ఇప్పుడు కాదు, రౌడీ షీటర్ తెలిసిన చూసుకో. నువ్వు పోలీసు వాళ్ళని అడిగి రికార్డు తీసుకో. మరి రౌడీ షీటర్ను నాయకుడిగా పెట్టుకొని ఆ రౌడీ షీటర్ను మర్డర్ అయిపోతే అదేదో పెద్ద ఏదో రాజకీయంగా మమ్మల్ని వేసి ఎవరిని నీ తాడేపల్లి ప్యాలెస్ మీద పడాలి జనం. మామూలుగా అయితే పడలేదే. కాబట్టి ఇప్పటికీ హెచ్చరికలు చేస్తున్నారు. ఇప్పటికీ సోషల్ మీడియాలో పోస్టింగ్ చూస్తున్నాం. ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళు కొంతమంది పెడుతున్నారు. వాళ్ళ వెంటపడాలి జనం. పడలేదే. ఏం జరిగింది? కాబట్టి ఒక చోట ఒక రౌడీ షీటర్ హత్య అయితే అదేదో మొత్తం ఘోరం నేరం, రాష్ట్రం తలకిందులు అయిపోయినట్లుగా చిత్రీకరించడం అనేటువంటిది ఈ డెస్పిరేషన్, మీరు చెప్పినటువంటి డెస్పిరేషన్లో ఉన్నారు. డెస్పిరేషన్ రాజకీయాల్లో ఎప్పుడు దారి చూపేదండి. రాజకీయాల్లో దారి చూపించేది ఆత్మహత్య చేసుకోవడం. రాజకీయాల్లో ఆత్మహత్యలే ఉంటాయి హత్యల కంటే కూడా. నీకు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రజలు నేను చీకొట్లాగా నువ్వు పరిపాలన చేసినావు. ఎవరికి నీ మీద సానుభూతి లేదు. నీ పార్టీ మీద, నీ కుటుంబంలో సానుభూతి లేదు. నీ సొంత చెల్లెలు నిందిడుతుంది, నీ అమ్మ నిందిడుతుంది, నీ చెల్లెని ఇంకో చెల్లెలు సునీత ఊరు పట్టుకొని తిడుతుంది. ఇంత చీకొట్టబడినటువంటి రాజకీయ నాయకుడు ఎవరు లేడండి 5 సంవత్సరాల్లో. కాబట్టి ఆయన ఆత్మహత్య చేసుకోవాలా? అది ఏం లేదనుకోండి, నేను బట్టలు ఇప్పుకుంటాను, నేను తిరుగుతాను, వాడెవడో ఎంపీ బట్టలు ఇప్పుకుంటా, అటు నువ్వు బట్టలు ఇప్పుకుంటే నీ ఇష్టం, అది దానికి మనం ఏం చేస్తాం. కానీ ఏమైనప్పటికీ ప్రభుత్వం కూడా శాంతి భద్రతల విషయంలో, రౌడీ షీటర్లే కావచ్చు, శాంతి భద్రతల విషయంలో కఠినంగా ఉండాలా. తర్వాత ఆరోపణలు రాకుండా, వీళ్ళు పార్షియల్గా ఉన్నారనే ఆరోపణ రాకుండా కఠినంగా చర్యలు తీసుకుంటే ఇక దాన్ని అంతకు మించి మనం ఏమి మాట్లాడుకోవచ్చు. గఫూర్ గారు, మీరు అంశాన్ని టచ్ చేశారు కాబట్టి ఆ ఎంపీ బట్టలు ఇప్పుకొని మొత్తం ప్రపంచం అంతా చూపించుకుని అంత జరిగితే కనీసం యాక్షన్ కూడా తీసుకోలేదండి. అంటే అన్ఫార్చునేట్లీ మనకు నవ్వు వస్తుంది, కానీ ఇట్స్ వెరీ వెరీ అన్ఫార్చునేట్. ఒక మినిమం షోకాజ్ నోటీస్ ఇవ్వలేకపోయాడు. అందరి మనస్తత్వం ఆ పార్టీలో అదే ఉంది. ఇప్పుడు విజయసాయి రెడ్డి మీద వచ్చిన ఆరోపణలు ఏంటి కథ? అట్లాగే అందరూ ఇట్లాంటి ఆ అల్ప చరిత్ర, నీచమైన చరిత్ర, గంట అరగంట లేకుంటే వచ్చిపోని హౌస్ వైఫ్ ను బెదిరించడం, ఈ ఒక్కో చరిత్ర ఒక్కో రకం ఉంది. ప్రజలు చీకొట్టిన దానికోసమేనండి. అది బుద్ధి తెచ్చుకోవాలి వాళ్ళు. రైట్, ఓకే. విఠల్ గారు, మరి కూటమి ప్రభుత్వం ఉంది. మీ కూటమి ప్రభుత్వం హయాంలో
ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించినాయి అని స్వయంగా మళ్ళీ అదే ప్రధానమంత్రి కూటమి నాయకుడికి ఆయన లెటర్ రాశారు. అలాగే అపాయింట్మెంట్ అడిగారు. ఇస్తారా? నమస్తే సార్. మీకు డిబేట్లో ఉన్నటువంటి పెద్దలు నాయకులకు, అదేవిధంగా మన ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. ఈరోజు యాక్చువల్గా మనం డిబేట్ కార్యక్రమం కాబట్టి కొన్ని నిజాలని మనం ప్రస్తావించాలా. ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి వ్యవస్థల్లో మీరు కనుక గమనించినట్లయితే ప్రతి వాళ్ళు అధికారంలో ఉన్న పార్టీలో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక నాయకుడి దగ్గర ఒక కండవా కప్పించుకొని మేము అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళము అని చెప్పుకునేటువంటి సాంప్రదాయం అయితే ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోయింది. రెండో విషయం వచ్చేటప్పటికే మీకు ఈరోజు పార్టీలు మారటం కూడా అదే భాగం. అట్లాగే అసలు ఈ రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా మార్చడానికి ప్రయత్నం పూర్తిగా మారిందని కూడా నేను అనను, కానీ మార్చడానికి ప్రయత్నం చేసినటువంటి ఘనుడు జగన్మోహన్ రెడ్డి గారు. కారణం ఏంటంటే రాష్ట్రంలో ఏం జరుగుతున్నది అనేది ఆయనకేం తెలియదు. ఈరోజు మనం కనుక చూసినట్టయితే ఉదాహరణగా ఆయన వినుకొండ వెళ్ళాడు. వాస్తవంగా వినుకొండ వెళ్తూ ఉంటే దారి పొదుగుతా జనం ఉన్నారు, వెహికల్స్ వేసుకెళ్ళావు, అంతా బాగానే ఉంది. కానీ నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా ఎందుకని వెళ్ళలేకపోయావు అంటే ఆ రోజున నీకున్న థ్రెట్ ఇవాళ ఏమైంది అంటే నువ్వేంటి ప్రజల మధ్యకి రావటానికి ఇష్టపడల. ఆ అహంకారపూరితమైనటువంటి పరిపాలన ఏదైతే ఉన్నదో నువ్వు సాగించినటువంటి యొక్క పరిపాలన అంత అహంకారపూర్తిగా నువ్వు సాగించావు. రెండో విషయం అంటే నీకు తెలియదా, నీ ప్రభుత్వంలో నువ్వు 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాలంలో సామాన్య ప్రజలు కానీ, ఒక రాజకీయ నాయకులు కానీ, ప్రతిపక్ష నాయకులు కానీ ఎవరైనప్పటికీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టడానికి కూడా భయపడేంతగా నువ్వు ప్రజల్ని భయపెట్టి ప్రజల్ని ఒక రకమైనటువంటి భయాందోళనకు గురి చేసి ఏ సందర్భం వస్తే కేసులు పెడతారో ఇబ్బంది పెడతారో అనేటువంటి భయం కలిగించి పరిపాలన చేసినటువంటి మనిషివి నువ్వు సాగించినటువంటి ఆ దాష్టికానికన్నా ఈరోజు ఎక్కువేం జరగట్లేదు. అయితే అట్లా అని దాడులు జరగటం కానీ, ఈ యొక్క హత్య రాజకీయాలు కానీ, లేకపోతే ఇంకొకటి కానీ ఎవ్వరం సమర్థించం. ఇప్పుడు ఉదాహరణకి అక్కడక్కడ కొన్ని సందర్భాల్లో అంటే గతంలో మీ వల్ల ఇబ్బంది పడి, మీ వల్ల నష్టపోయి, మీ వలన ఇబ్బందులు అంటే ఏంటి, కోర్టు కేసులు కానీ, పోలీస్ స్టేషన్ కేసులు కానీ ఇవన్నీ భరించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ రోజున మీ మీద తిరగబడుతున్నారు. మీరు అది అర్థం చేసుకోవాలా. అంటే మీరు సామెత ఉంది ఏంటంటే ఎంత అనిస్తే అంత ఉవ్వెత్తున పైకి లేస్తుంది. అలాగే మీరు ప్రజల్ని ఆ రకంగా ఆ అణచివేత కార్యక్రమం మీరు ఏదైతే చేశారో అదంతా ఈ రోజున ఉవ్వెత్తున లేస్తోంది. అది ఒక ఉప్పెనలా వచ్చి మిమ్మల్ని తాగుతోంది, మీరు తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు నేనేమంటానంటే వాస్తవంగా ఈ యొక్క హత్యలు జరిగినా లేదు, ఇందాక మనం అనుకున్నట్లే వీళ్ళంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి కక్షలు, కార్పణ్యాలు లేదా వ్యక్తిగతమైనటువంటి కక్షల ద్వారా జరిగేటువంటి వాటిని ఈ రోజున ఏదో ఒక సందర్భంలో అంటే అసాంఘిక కార్యకలాపాలు చేసే ప్రతి వారు కూడా చిన్న స్థాయి నుంచి పై స్థాయి దాకా ప్రతి వారు ఏం చేస్తున్నారంటే ఇవాళ ఏదో ఒక రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళటం, ఒక కండవా కప్పించుకోవటం, ఆయన పక్కన ఒక ఫోటో దిగటం, దాన్ని తీసుకుపోయి ఒక పోలీసుల దగ్గర కానివ్వండి లేదా మిగతా వ్యవస్థల్లో దాన్ని చూపించి వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలన్నీ కూడా కొనసాగిస్తున్నటువంటి వ్యవస్థ ఈ మధ్య కాలంలో. ఎందుకంటే మనము సహజంగా ఏ విషయంలో అయినా ట్రాక్ రికార్డుని మనం పరిశీలిస్తాం. ఈ క్రమంలో ఇవాళ కొత్తగా వచ్చిందేం కాదు తెలుగుదేశం ప్రభుత్వం కానీ, కూటమి ప్రభుత్వం కానీ. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎలా
పాలన సాగించింది, ఈ రోజున ఎలా సాగిస్తున్నది అనే దానికి ఇవాళ ప్రభుత్వానికి కూడా సంబంధం లేకుండా స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు నిన్నదాకా పడ్డ యొక్క బాధలని బయటకి వెళ్ళగక్కటంలో భాగమే ఇటువంటి దాడులు జరగటం. కాబట్టి వీటిని మీరేదో బూచిగా చూపించి ఏదో చేయాలనుకుంటే సాధ్యపడేది కాదు. అదేవిధంగా మీరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, గతంలో నేను ఇన్ని తప్పులు చేశానా, ఇన్ని రకాలైనటువంటి దౌర్జన్యాలు, ఇన్ని రకాలైనటువంటి దుర్మార్గాలు నా పార్టీ కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి చేశారా అనేది నువ్వు తెలుసుకొని వాటన్నింటినీ చక్కదిద్దుకుంటూ ఉంటే భవిష్యత్తులో అయినా నీకు ఏదైనా అవకాశం వస్తుంది తప్ప ఈ విధమైనటువంటి వ్యవస్థ వల్ల నీకు ఎటువంటి ప్రయోజనము కలగదు గాక కలగదు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఒక్కటే కోరేది ఏమంటే, ఇప్పటికైనా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకి ఏం కావాలి, ప్రజల కోసం పోరాడండి, ప్రజల కోసం మీరు ధర్నాలు చేయండి, తప్పులేదు. మీరు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తామంటున్నారు, చాలా సంతోషంగా ఉంది. మన రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధుల గురించో అదేవిధంగా కావాల్సిన ప్రాజెక్టుల గురించో మీరు వెళ్ళి ధర్నా చేసి అవి సాధించడానికి ప్రయత్నం చేయండి. మీరేం చెబుతున్నారు, మోదీ గారితో నాకేదో అనుబంధం ఉందని మీరే కాదు రాష్ట్రం అంతా కూడా అనుకుంటున్నారు. కానీ మోదీ గారు కానీ లేకపోతే బీజేపీ కానీ అంశాల వారీగా ఉండేటువంటి మద్దతులే తప్ప, అంటే ప్రభుత్వానికి ఉండేటువంటి సహాయ సహకారాలే తప్ప అక్కడేమీ వ్యక్తిగతం ఉండదు. అందుకని అయినా మీరు ప్రచారం చేసుకుంటున్నారు కాబట్టి నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఈ రాష్ట్రానికి ఈ రోజున వెనుకబడి ఉన్నాం, నిధులు కావాలి. మీరు ఆ నిధుల కోసం ధర్నా చేయండి, మీతో పాటు మేము కూడా కలిసి వస్తాం, అందరం కలిసి చేద్దాం. మీకున్న పలుకుబడిని ఉపయోగించి మా నాయకత్వం దగ్గర మీరు నిధులు తేవటానికి ప్రయత్నం చేస్తే ప్రజలు హర్షించి రాబోయే కాలంలో అయినా మీకు ఏదైనా అవకాశం కల్పించడానికి ప్రజలు ఆలోచిస్తారు తప్ప ఇటువంటి హత్య రాజకీయాల వల్ల లేకపోతే హత్యలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు పనికిరావు ఎప్పుడు కూడా. ఇది రాష్ట్రానికి కూడా మంచిది కాదని, ఈ యొక్క సంస్కృతిని పోగొట్టాలని, అదేవిధంగా మా మిత్రపక్షం అధికారంలో అందరం ఉన్నాం, మేము కూడా ఏం కోరుకుంటున్నాము అంటే ఒకళ్ళకొకళ్ళు ఇటువంటి హత్య రాజకీయాల్ని మనం ఎప్పటికీ గతంలో ప్రోత్సహించలేదు, కానీ భవిష్యత్తులో కూడా ప్రోత్సహించకుండా నిష్పక్షపాతంగా ఎవరైతే దోషి ఉన్నారో అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలా, అతన్ని శిక్షించాలా. తద్వారా ప్రజలకి ఒక నిజాయితీ కలిగినటువంటి ఒక ప్రభుత్వాన్ని మనం, ఒక పాలనను అందిస్తామనేటువంటి నమ్మకాన్ని కూడా మనం ఏర్పరచుకోవాల్సిన అవసరం కూడా ఈ రోజున ఉందని నేను ఈ సందర్భంగా ఈ యొక్క డిబేట్ ద్వారా. ఓకే విఠల్ గారు, ఒకటేంటంటే ఆల్రెడీ ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతన్ని అరెస్ట్ చేశారు, ఆల్రెడీ పోలీసులు అరెస్ట్ చేశారు, దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఆ సందర్భంలోనే ప్రెస్ మీట్ పెట్టి ఇది ప్యూర్లీ వాళ్ళ వ్యక్తిగత కక్షలతో జరిగినటువంటిది, వాళ్ళిద్దరికీ రౌడీ షీట్ ఉంది, అలాగే ఇద్దరి మీద 2-3 కేసులు ఉన్నాయి ఆల్రెడీ అని చెప్పేసి అంటున్నారు. సో అది మీకు క్లారిటీ. మీరు రెండోది మీరే ప్రస్తావించారు ఏదైతే ధర్నా ఇదేంటి రాష్ట్ర విభజన సమస్యల మీద, రాష్ట్ర ప్రయోజనాల గురించి చేస్తారండి. మీకు విషయం గుర్తు చేస్తా, ఉద్దాన కొద్ది అన్నీ గుర్తొస్తున్నాయి. ఇదే వైసీపీ గవర్నమెంట్ రీసెంట్గా, అంటే ప్రభుత్వం మారకముందు జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో ఆన్ రికార్డ్ ఎన్డీఏ గవర్నమెంట్, అంటే అప్పుడు మోదీ గవర్నమెంట్ నుంచి మాకు పూర్తి స్థాయిలో అన్ని సహాయ సహకారాలు అందిని అని చెప్పేసి చక్కగా అసెంబ్లీలోనే ఒప్పుకున్నారు. కాబట్టి ఇక ఆ హక్కు కూడా కోల్పోయారు, పక్కన పెడదాం. అందుకని ఇప్పుడు అక్కడ వాళ్ళ మాటల ద్వారా అర్థమవుతుంది ఏంటంటే, వైసీపీ వాంట్స్ టు బీ ఇన్ గుడ్ బుక్స్ ఆఫ్ మోదీ. దానికి ఏంటనేది ప్రయోజనాలు అందరికీ తెలిసిందే. హీ వాంట్స్ టు బీ, ఆయన తెలుగులో చెప్పాలంటే మోదీ గారి చంకన ఎక్కడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఎక్కించుకుంటారో లేదో ఇక మీరే తెలుసారు, పక్కన పెడదాం కాసేపు. సైదా గారు, ఒకటి అసలు ఆయన రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నది ఎన్ని రోజులండి? జగన్మోహన్ రెడ్డి గారు కొన్నాళ్ళు కడప, పులివెందులు వెళ్ళారు, తప్పేం లేదు, ఆయన నియోజకవర్గం. అక్కడ కొన్ని నిరసన ప్రదర్శనలు ఎదురైనాయి కాంట్రాక్టర్ల నుంచి, సరే అది కూడా సహజం. తర్వాత బెంగళూరు వెళ్ళారు, కొన్నాళ్ళు అక్కడ ఉన్నారు, చానాళ్ళు అక్కడ ఉన్నారు.
మొన్న ఈ మధ్యనే తాడేపల్లి వచ్చారు. మళ్ళీ యాక్చువల్గా అయితే ప్రజాభవన్ వేదికగా 14 నుంచి ప్రజల ముందుకు వెళ్తాను, ప్రజల సమస్యల గురించి తెలుసుకుంటాను, ప్రజలతో మమేకం అవుతాను, అలాగే కార్యకర్తలు నాయకుల్ని కలుస్తానని చెప్పేసి అన్న ఆయన్ను మళ్ళా అర్ధాంతరంగా దాన్ని వద్దనుకొని దాన్ని ఆపేసి మళ్ళీ బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళారు. ఈ లోపల ఇద్దరు రౌడీ షీట్ ఉన్న వ్యక్తుల మధ్య వ్యక్తిగత గొడవల్లో ఒక మర్డర్ జరిగింది. చనిపోయిన అతను వైసీపీ అనంట, ఈవెన్ చంపిన అతను కూడా గతంలో వైసీపీలో తిరిగాడంట. వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి విభేదాల మూలంగా ఎలక్షన్స్ బిఫోర్ మాత్రం వేరే పార్టీలోకి ఇతను ఎవరైతే చంపాడని దాన్ని వెంటనే పొలిటికల్ రంగు పులిమేసి హుటాహుటిన బెంగళూరు నుంచి వచ్చి తాడేపల్లి రాగానే పరామర్శించవచ్చు, తప్పులేదు. ఎందుకంటే ఆ పార్టీ కార్యకర్త ఖచ్చితంగా పరామర్శించాలి, ధైర్యం చెప్పాలి, మేము అండగా ఉంటామన్నారు. అంతవరకు బాగానే ఉంది. దానికి ముందు నిన్ననే ఒక లెటర్ రాసేసి ప్రైమ్ మినిస్టర్ గారికి అపాయింట్మెంట్ కోరి ఈరోజు పరామర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ బుధవారం రోజు యాక్చువల్గా అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది మండే నుంచి. అది కాకుండా బుధవారం ఢిల్లీ వెళ్తాను, అక్కడ ఢిల్లీ వేదికగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టామని డిమాండ్ చేస్తాను. ఏం సార్ ఇది? అసలు రాష్ట్రంలో ఉన్నది ఎన్ని రోజులు నువ్వు? సురేష్ గారు, మీకు కానున్నటువంటి పెద్దలు సిపిఎం నాయకులు మాజీ శాసనసభ్యులు గఫూర్ గారు, అలాగే బీజేపీ నాయకులు పెద్దలు విఠల్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి అన్నా రఫీ గారు, అలాగే సిటీ 24/7 వీక్షకులందరూ కూడా నమస్కారం, శుభ సాయంత్రం. ఈరోజు సురేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇనుకొండ నియోజకవర్గంలో జరిగినటువంటి ఒక హత్యకు సంబంధించి పరామర్శ కోసం వెళ్ళినటువంటి సందర్భంలో ఆయన మాట్లాడినటువంటి తీరు, ఆయన మాట్లాడినటువంటి మాటలు నిజంగా చూస్తూ ఉంటే దయ్యాల వేదాలు ఉంచినట్లుగా ఉన్నాయి. గురువింజ సామెతను గుర్తుకు తెస్తా ఉంది. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ రాష్ట్రం ఏ విధంగా విధ్వంసానికి గురైందో మనం చూసాం. ప్రజావేదికను కూల్చి అతను పరిపాలన స్టార్ట్ చేసి ఈ 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి నీచ నికృష్ట ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. దిస్ క్లియర్. అలాంటి వాడు ఈ రోజు అధికారం పోయి 39 రోజులు గాల అప్పుడే ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టండి, మేము పోయి ఢిల్లీ పోయి ధర్నా చేస్తాం, అసెంబ్లీలో గవర్నర్ యొక్క ప్రసంగాన్ని అడ్డుకుంటాం, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిజంగా ఇందాక గఫూర్ గారు చెప్పినట్లుగా వీళ్ళకి ఏమైనా మెంటల్ వచ్చిందా, పిచ్చి వచ్చిందా అని నాకు అర్థం కాదు. ఈరోజు రాష్ట్ర ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు. నువ్వు వెళ్ళా వినకుండా ఒక మైనార్టీ సంబంధించినటువంటి యువకుడు మీ పార్టీలో పనిచేశాడు, సరే అలాంటి వాడు ఏదో వ్యక్తిగత కక్షల వల్ల హత్యకు గురయ్యాడు, అలాంటి సందర్భంలో ఆ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చి ఆ కుటుంబానికి అండగా ఉంటానని చెప్పు. ఇలాంటి ఘటనలు మేము ఖండిస్తున్నామని చెప్పు. ఇది ఎక్కడ పద్ధతిగా ఉంటుంది? అయ్యా, నేను ఒకటే అడుగుతున్నా జగన్ గారు, మీరు చూశారు ఈరోజు మైనార్టీల పైన ముసలి కన్నీరు గారుస్తూ ఉన్నారు. నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం మనం చూసాం. చేయని నేరానికి పోలీసులు అతన్ని ఏదించినటువంటి తీరు, అతని భార్యని పోలీస్ స్టేషన్ పిలిపించి ఏ విధంగా ఏదించారు, ఏ విధంగా మాట్లాడారు, ఏ విధంగా నీచంగా ఒక మైనార్టీ మహిళని ఏ విధంగా ట్వీట్ చేసి మాట్లాడారు వాళ్ళు. ఆ యొక్క భరించలేక 2 పిల్లలు తీసుకొని ఆ కుటుంబం రైల్వే ప్లాట్ఫామ్ మీద ఆత్మహత్య చేసుకున్నారే. ఆ రోజు నీకు కనపడలేదా ఈ యొక్క విధ్వంసం? నీకు ఆ రోజు నువ్వు గవర్నర్ దగ్గర పోలేదే, ఆ రోజు ఢిల్లీ పోయి ధర్నా చేయలేదే? నువ్వు ఏమంత నీకు మైనార్టీలు అంటే చులకన? నీకు ఆ రోజు పరామర్శించలేదు వీళ్ళని. ఎందుకు పరామర్శించలేదు నేను అడుగుతా ఉన్నా. నీకు ఓట్లేసి గెలిపినటువంటి పాపానికి నువ్వు మైనార్టీల మీద ఈ విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇంకా అనేకమైనటువంటి ఘటనలు కర్నూలు జిల్లాలో మనం చూసాం. హాజిరా ఒక యువతి మరి ఏ విధంగా వైసీపీ నాయకులతోటి అత్యాచారం చేయబడి హత్య గావించబడితే 2022లో ఆగస్టు 17న ఇప్పటి వరకు ఎవరో దోషులు చేర్చని దుర్మార్గమైన ప్రభుత్వం ఇది. నువ్వా ఈరోజు ప్రజాస్వామ్యం గురించేది, మానవ హక్కుల గురించి మాట్లాడేది నువ్వా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ విధంగా చెప్పుకుంటా పోతే సొంత జిల్లా కడప,
ఒక అక్బర్ భాష అనేటువంటి ఒక మైనార్టీ యువకుడు తన సంబంధించినటువంటి భూమిని మీ పార్టీ సంబంధించిన మీ బంధువు ప్రొద్దుటూ చెందినటువంటి మీ బంధువు సుబ్బారెడ్డి లాక్కుంటే అతను ఒక సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియో పెడితే అతను, అతని భార్య, అతని కుటుంబం నువ్వు పిలిచి పంచాయతీ చేసి భూమి ఇప్పిస్తా అని చెప్పి ఇప్పటి వరకు అతిగతి లేదే. నువ్వా మానవ హక్కుల గురించి మాట్లాడేది, నువ్వా ప్రజాస్వామ్యాల గురించి మాట్లాడేది, నువ్వా రాష్ట్రపతి పాలన గురించి మాట్లాడేది? నీకు అసలు నైతిక హక్కు ఉందా అని చెప్పి అడుగుతావు. ఇలా పెద్దలు గఫూర్ గారు చెప్పారు, వాళ్ళు మంత్రివర్గంలో ఉన్నటువంటి కంత్రి మంత్రులు గంట అరగంట ఇవన్నీ మనం చూసాం. అలాంటి మంత్రులతోటి ఏదైతే మా న్యూడి వీడియోస్ రిలీజ్ చేసినటువంటి ఎంపీలతోటి కలిసి ప్రయాణించినటువంటి నువ్వు ఈరోజు నైతిక విలువల గురించి మాట్లాడుతున్నావంటే నిజంగా దయ్యాల వేదాలు గురించినట్లు కనిపిస్తా ఉంది. ఈ రాష్ట్ర ప్రజలు చూస్తా ఉన్నారు మీ యొక్క వాలకం. ఈ రోజు మనం ఒకసారి చెప్పాలంటే శవరాజకీయాలు పెట్టింది పేరు మీరు. ఆ రోజు మీ తండ్రి మహానేత రాజశేఖర రెడ్డి గారు చనిపోతే శవం అక్కడ పెట్టుకొని ముఖ్యమంత్రి పదవి కోసం లాలూచి పడ్డటువంటి వ్యక్తివి నువ్వు. అలాగే నీ సొంత బాబాయ్ గొడ్డల వేటుకు గురై హత్య చేయించబడితే దాన్ని కప్పిపుచ్చటానికి ప్రయత్నించినటువంటి వాడి నువ్వు. నైతిక విలువలు, ప్రజాస్వామ్యం, రాష్ట్రపతి పాలన ఇలాంటి పెద్ద పెద్దలు మాట్లాడేటువంటి నైతిక హక్కు మీకుందా అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి అడుగుతా ఉన్నాను. నేను ఇప్పటికే అనేకమైనటువంటి ఘటనలు మనం చూసాం. ఈరోజు డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగినందుకు ఏ విధంగా పిచ్చోని చేసి అతను చావు కారకులయ్యారు. డాక్టర్ సుబ్రహ్మణ్యం మరి ఎమ్మెల్సీ డ్రైవర్ ఏ విధంగా చంపి డోర్ డెలివరీ చేశారు. అలాగే ఇసుక అక్రమాన్ని ఎదుర్కొన్నటువంటి సుధాకర్ ని మరి పోలీస్ స్టేషన్ లో గుండు కొట్టించారే. ఇవన్నీ మీకు గుర్తుకు రావడం లేదని అడుగుతా ఉన్నా. పల్నాడు ప్రాంతంలో 3 సంవత్సరాల కాలంలో పల్నాడులో మీరు సాగించినటువంటి రాక్షస రావణ కష్టం మీకు గుర్తుకు రాలేదా అని అడుగుతా ఉన్నా. మీ పిన్నెల్లి లక్ష్మారెడ్డి ఈరోజు జైల్లో ఉన్నాడే, అది ఎందుకో మీకు తెలియదా? మీరే వెళ్ళి పరామర్శించారు, స్వయంగా వెళ్ళి నెల్లూరు జైలుకి వెళ్ళి. ఇవన్నీ మీకు గుర్తుకు రావటం లేదా జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పి అడుగుతా ఉన్నారు. ఎంతమందిని మీరు హత్య చేశారు? ఆ రోజు అక్కడ ఉన్నాడు కోటయ్య సంథింగ్ కోట, ఆయన్ని ఏ విధంగా మీరు నడి బజార్లో నరికిచ్చారు? ఆయన జై తెలుగుదేశం అన్నందుకు జై జగన్మోహన్ రెడ్డి అనలేదని మీరు నడి రోడ్డు మీద నరికారే. ఆ రోజు నీకు ప్రజాస్వామ్యం గుర్తు రాలేదా? నేను ఎందుకు అడుగుతున్నానంటే ఏ రాజకీయ పార్టీ అయినా మనం ఈరోజు అధికారంలో ఉంటాం, రేపు ఇంకోరు అధికారంలో ఉంటాం. కానీ విలువలు అవసరం, రాజకీయాల్లో విలువలు అవసరం, నైతిక విలువలు పాటించాల్సినటువంటి అవసరం మన అందరి మీద ఉంది. ఈరోజు నీకు అధికారం ఉందని చెప్పి నీ ఇష్టానుసారంగా రెచ్చిపోయి మాట్లాడితే ఏమవుతాం? ఈరోజు విజయసాయిరెడ్డి చూసాం మనం. విజయసాయిరెడ్డి కాదు, విశ్వపు సాయిరెడ్డి, ఆయన ఏ విధంగా అన్ని పార్టీలను ఏ విధంగా దూషించాడో మనం చూసాం. షర్మిలమ్మని ఏ విధంగా టార్గెట్ చేసి మాట్లాడాడు, చంద్రబాబుని ఏ విధంగా టార్గెట్ చేసి మాట్లాడాడు, సోనియమ్మని ఏ విధంగా ఆమె వ్యక్తిగత జీవితాన్ని, వివాహాన్ని గురించి మాట్లాడాడు, రాహుల్ గాంధీని పప్పు అని చెప్పి విమర్శించాడు, కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిందని మాట్లాడాడు. ఇలాంటి మాటలు మాట్లాడినటువంటి విజయసాయిరెడ్డి ఈరోజు పిచ్చోళ్ళగా తిరుగుతున్నాడు ప్రెస్ మీట్ పెట్టుకుని. మీకు అసలు ఉందా నైతిక హక్కు అని చెప్పి అడుగుతా ఉన్నా. నీకు కేవలం 39 రోజులు కాల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరి చంద్రబాబు పరిపాలన స్టార్ట్ చేసి నీకు అంతా అప్పుడే అంత ఉల్లాటమా? నీకు సీటు బొమ్మలోనే నీకు ఇప్పుడు గుర్తొస్తున్నాయా ఇవన్నీ? నువ్వు చేసినటువంటి పాపాలన్నీ కూడా ఏమి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు. ఒకసారి మీరు ఆలోచన చేయండి. మీకు ప్రజలు మంచి మ్యాండేట్ ఇచ్చారు, 151 సీట్లతో మిమ్మల్ని గెలిపించారు. ఆ రోజు నువ్వు చెప్పావు, నా తండ్రి గారి ఫోటోతో పాటు నా ఫోటో కూడా ప్రతి ఇంట్లో గోడ మీద ఉండాలని, నేను 30 సంవత్సరాల అధికారంలో ఉంటాను. నువ్వేం చేసావు? నువ్వు నీకు ఇచ్చినటువంటి పరిపాలన 5 సంవత్సరాల కాలాన్ని నువ్వు ఏ విధంగా దుర్వినియోగం చేశావు? ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని దోచుకున్నావు? ఈ విధంగా ల్యాండ్ శాండ్ మైన్ తోటి ఏ విధంగా నువ్వు కోట్లాది రూపాయలు నువ్వు సంపాదించావు? నీ ప్రతిపక్ష పార్టీలని ఏ విధంగా నువ్వు ఇబ్బంది పెట్టావు? జీవో నెంబర్ 1 విడుదల చేసి నువ్వు ఏ విధంగా మరి సభలు పెట్టకుండా వాళ్ళని అణిచివేశావు? ఉద్యోగస్తులు ధర్నాలు చేస్తే వాళ్ళని ఏ విధంగా ఈడ్చి మరి మహిళలను కూడా చూడకుండా లారీలతోటి బాధి నువ్వు లారీలు ఎక్కించి స్టేషన్ తరలించావే.
మీకు ఆ రోజు కనిపించలేదా? ఇవన్నీ చెప్పి అడుగుతా ఉంటాం. ఇంతకంటే దుర్మార్గం ఉందా సురేష్ గారు? ఇలాంటి వాళ్ళ ఈ రాష్ట్రానికి కావాల్సింది. ఎందుకంటే నేను ఒకటే చెప్తా ఉంటా, తెలుగుదేశం వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళు చేశారు కాబట్టి మేము కూడా చేస్తాం అని చెప్పి అంటే వాళ్ళకైతే మీకు బట్టి అది గుర్తుపెట్టుకోమని కూడా తెలుగుదేశం నాయకులు నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఏదైనా సరే ఏదైనా ఉంటే ఏదైనా మాట్లాడాలా, చెయ్యాలా, చట్ట ప్రకారం మనం వెళ్ళాలా. అంతేగాని ఆస్తులు ధ్వంసం చేయటం, లేకపోతే ఇల్లుని బుల్లెలతో నెట్టించేయటం, అక్రమ కేసులు బట్టి జైలుకు పంపించడం, ఇవన్నీ ఆంధ్ర ప్రజానీకం చాలా తెలివిగల వాళ్ళు. ఎందుకంటే మనం చూసాం, జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు ఇచ్చినటువంటి ప్రజలే ఈ రోజు చీకొట్టి దించేసి 164 సీట్లు చంద్రబాబు కట్టబెట్టారు. రేపు మీరు కూడా ఇలాంటి జగన్మోహన్ రెడ్డి లాగా దుందుడు చర్యలు చేపడితే ప్రజలు మీకు మరి గుణపాఠం చెప్తారు. కాబట్టి మీరు ఆలోచించి చాలా జాగ్రత్తగా పరిపాలన నిర్వహించాల్సిన గురుతరమైనటువంటి బాధ్యత మీకుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నారు సురేష్ గారు. ఓకే సార్. రఫీ గారు, సైదా గారు చాలా అంశాలు ప్రస్తావించారు. మనం అన్నీ ఒక్కోసారి అన్నీ గుర్తుకు రావు, చాలా వరకు గుర్తు చేశారు. జీవోలతో సహా ధర్నాలు గట్రాలు చేయకూడదు, ఆఖరికి జర్నలిస్టులకు వ్యతిరేకంగా కూడా ఒక జీవో తీసుకొచ్చినటువంటి చరిత్ర గత ప్రభుత్వం అనేది. కాబట్టి మరి అప్పుడు ప్రజాస్వామ్యం ఏమైపోయింది అని గొంతెత్తడానికి కూడా భయపడ్డారు. ఒకవేళ ఇలా జరిగింది, ఇది అన్యాయం కదా అని చెప్పేసి వాయిస్ రైజ్ చేయడానికి కూడా భయపడినటువంటి పరిస్థితుల్లో మరి అప్పుడు ప్రజాస్వామ్యం ఏమైందో, మరి ఎవరు తొంగలో తొక్కారో ఆయన చెప్పాలి. రెండో పాయింట్, ఆ లెటర్లో ప్రధానమంత్రి మోదీ గారికి రాసిన లెటర్లో ఓ పక్కన మీరందరూ కూడా గత 5 సంవత్సరాలుగా జరిగిన పుంకాలుగా అన్నీ చెప్తున్నారు, గుర్తు చేస్తున్నారు. కానీ ఆయన 1924 మధ్య కాలంలో స్వర్ణయుగం నడిచిందట ఆంధ్రప్రదేశ్లో. పర్టికులర్గా లా అండ్ ఆర్డర్ విషయంలో అసలు స్వర్గధామం అయిందట ఆంధ్రప్రదేశ్. మరి ఆయన తెలియక రాస్తున్నారా, లేకపోతే అసలు ఫాలో అవరా, లేదంటే గనక అవన్నీ కన్వీనియంట్గా మర్చిపోతారా, లేదంటే గనక ఒక స్ట్రాటజీయా, లేకపోతే జనాలు పిచ్చోళ్ళ? జనాలు కూడా అన్యాయం చేశారని అన్నాడు ఆయన. జనాలు నేను ఇచ్చి డబ్బులు తీసుకొని నాకు ఓట్లు వేయలేదు, ఏమైపోయింది అంతే తప్ప నా సైడ్ నుంచి ఏం జరిగింది, ఎక్కడ ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలన్న ఆలోచనే రావటం లేదు. సరే, ఆయన ప్రజల్ని గౌరవించట్లేదు, ప్రభుత్వాలని గౌరవించట్లేదు, వ్యవస్థల్ని గౌరవించట్లేదు. మరి ఆయనన్నా గౌరవించుకుంటాడో లేదో తెలియదు. ఏమంటారు రఫీ గారు? ఇందాక గఫూర్ గారు చాలా బాగా చెప్పారు. పిచ్చోళ్ళందరూ అక్కడ చేరారండి. నేనేమంటానంటే, ఆ పార్టీలో కొంతమంది సీనియర్ లీడర్లు ఉన్నారు. అనేక సార్లు ఎమ్మెల్యేలుగా జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో రాకముందు కూడా ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఆత్మవిమర్శ చేసుకోవాలా. ఇతను ఏంటి, ఇతని పరిస్థితి ఏంటి? ఏదో రాజశేఖర రెడ్డి కొడుకు, ఇతనికి జనంలో ఫాలోయింగ్ ఉందని చెప్పి చేరారు. ఇవాళ అతను చేస్తున్నటువంటి మాటలు, నెల్లూరు వెళ్ళి ఈవీఎం పగలగొడితే తప్పులేదన్నాడు ఆయన. కోపం వచ్చింది, ఈవీఎం పగలగొట్టాడు అన్నాడు. అవును సార్, అవును సార్, కోపం వచ్చింది, ఆయన ఈవీఎం పగలగొట్టొచ్చు. జనాలకు బీపీ వస్తే, ఆయన ఏమన్నా అంటే ఆయన కార్యకర్తలకి బీపీ వస్తుంది కాబట్టి అవతల పార్టీల యొక్క కేంద్ర కార్యాలయంలో పాల్గొడతారు, అవసరమైతే నాయకుల ఇళ్ల మీద కూడా వెళ్తారు. అది కొత్తగా ఈరోజు కాదు. ఆయన ఒక సైకో, ఆయన చుట్టూ సైకోల్ని పెట్టుకున్నాడు. సైకోయిజాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపజేశాడు. ఏ సంఘటన జరిగినా ఖండించడం కానీ, ఆ కార్యకర్తల్ని వార్నింగ్ ఇవ్వడం కానీ చేయలేదు. దాంతో సైకోయిజం బాగా పెరిగింది. గంజాయి తాగడానికి, తినడానికి అలవాటు పడిపోయారు. ఆ పరిస్థితిని ఇవాళ ఇంకా అతనికి ఆ సైకోయిజం తగ్గలేదు. నేను ఓడిపోలేదు, ఈవీఎంలు ఓడించి నా దగ్గర ఆధారాలు లేవు చెప్పడానికి రాడా ఈ పెద్ద మనిషి. ఇవాళ మీరు అన్నట్టు సోమవారం కాదండి, అసెంబ్లీ మంగళవారం 22వ తారీఖు. 22వ తారీఖు అసెంబ్లీకి వస్తాడా లేదా చూడాలా. బుధవారం నాడు ఢిల్లీలో ధర్నా నాడు 22 ఏళ్ళు అక్కడ పట్టుకుంటాడేమో తెలియదు. మరి మనకి వస్తే చూపిస్తాం. అతను 5 సంవత్సరాల పరిపాలనలో విధ్వంసం ఏం జరిగిందో, లా అండ్ ఆర్డర్ ఎలా ఫెయిల్ అయిందో చూపిస్తాం. దానికి సమాధానం చెప్పమని అడుగుతాం. అందుకని వస్తాడో రాడో తెలియదు.
నేను సిటీ 24/7 ద్వారా వైసీపీ నాయకుల్ని కార్యకర్తల ఆత్మ విమర్శ చేసుకోమంటున్నా. ఎందుకంటే ఒక సైకో అతను ఓడిపోయిన తర్వాత ఇంతవరకు లెజిస్లేటివ్ పార్టీ లీడర్ ఎవరో ఎన్నుకోవాలా, కానీ నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా చెప్పగలుగుతాను. ఆ 11 మంది నాయకుడు నేను ప్రెసిడెంట్ తెలీదు, ఇంతవరకు ఎవరిని ఎన్నుకోవాలా. ఏదైనా పార్టీ ఓడిపోయిన తర్వాత కార్యవర్గం సమావేశం అవుతుంది, ఎందుకు ఓడిపోయారు ఏంటి కారణాలు అన్వేషిస్తారు. అసలు అదేం లేదు, ఆయన టేబుల్ వేసుకుని కూర్చుంటాడు, వీళ్ళందరూ వెళ్ళి చేతులు కట్టుకొని నుంచుంటారు. మనం వీళ్ళ చంద్రబాబు పాపాల మీద తిరుగుబాటు చేయాలని వాళ్ళకి చెప్తాడు. ఏం పాపం చేశాడు చంద్రబాబు నాయుడు 39 నెలల్లో? ఏ పాపం చేయాల. ఒక్కొక్క నియోజకవర్గం 90, 80, శ్రీకాకుళం నుంచి ప్రారంభిస్తే నెల్లూరు దాకా ఆ ప్రకాశం జిల్లాలో 2 నియోజకవర్గాలు తప్పితే మొత్తం ఏకపక్షంగా నేను వ్యతిరేకించాను. కాబట్టి ఆత్మవిమర్శ లేని పార్టీ, ఆత్మవిమర్శ లేనటువంటి నాయకుడు, ప్రజలకు దూరమైన నాయకుడు, ఒక్కొక్క పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టుకొని ఉండేటువంటి నాయకుడు ప్రజలకు దగ్గర ఎలా ఉంటున్నాడు అని ఆలోచించుకోవాలా. ఆ ధర్మాన ప్రసాదరావు మొన్నటిదాకా ఏంటో మాట్లాడాడు, ఇప్పుడు అతను మాట్లాడట్లా. ఆలోచన చేసుకోండి, మీకు చరిత్ర ఉంది. ఈ రకమైన నాయకుడితో మనం వెళ్తే జనం ముఖం మీద ఉమ్మేస్తారు అనేటువంటి పద్ధతిలో ఆలోచించుకొని ఏదైనా ఒక నిర్ణయం తీసుకోండి. శాంతి భద్రతలు కలువయ్యాయా, రాష్ట్రపతి పరిపాలన పెట్టాలా? ఆ మాట కనుక అతను పార్టీ వాళ్ళు మధ్యలో చెప్తే నివేదిస్తారు అతన్ని పట్టుకొని. కాబట్టి ఇవాళ తాడేపల్లి ప్యాలెస్ కి 17 కోట్లు పెట్టి ఒక పెద్ద ఫెన్సింగ్ వేస్తాడు ఇంటి చుట్టూ. ఎందుకంత భయపడుతున్నాడో తెలియదు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరసాలు పెట్టుకొని తిరిగాడు, చెట్లు నరికించాడు, ఊరు నిండా బ్యారిగేట్లు పెట్టేవాడు, షాపులు కట్టేసేవాడు, స్కూళ్ళకి సెలవులు ఇచ్చేసేవాడు. చాలా దారుణంగా పరిపాలన చేసి ఇందాక సైదా చాలా సంఘటనలు చెప్పాడు. మిస్మా అనే అమ్మాయి ఉరి చేసుకుంది, ఆ వైసీపీ నాయకుడి టార్చర్ తట్టుకోలేక తీసి పంపించేశారు అబ్బాయిని. ఆ రోజు ఏమైంది, నువ్వు ఎందుకు పరామర్శించలేదు? చాలా సంఘటనలు ఉన్నాయి, 1 కాదు 2 కాదు. ఇబ్రాహింని సత్యనగర్లో పొడిచి చంపారు, ఒక బొమ్మలు వచ్చి అతను పోరాటం చేస్తా ఉంటే. అక్బర్ బాషాని మాచర్లలో రంజాన్ బక్రీద్ పండుగ రోజున రంజాన్ పండుగ దారుణంగా అతన్ని కొట్టి ఎక్కడ తీసుకెళ్లారో తెలియదు. ఆ ఇంటి వాళ్ళందరూ కూడా పండగ చేసుకోకుండా ఏడిచారు. కాబట్టి మైనార్టీల మీద, ఎస్సీల మీద రైట్, ఓకే కాదంటలేదు. ఇప్పుడు ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని ఈవీఎం కేసులోను అలాగే ఇతర కేసుల్లో, మరి ఆయన తమ్ముడు సంగతి ఏమైందండి? ఆయన ఇన్ని రోజుల నుంచి పరారీలోనే ఉన్నాడా? మరి ఆయన ఇప్పటి వరకు మీరు పట్టుకోపోవటాన్ని ఏం చేయాలి, ఎలా చూడాలి? ఏమండి, ఏ కేరళనో ఏ కాశ్మీర్ వెళ్ళిపోతే దాక్కుంటే ఎన్నాళ్ళు దాక్కుంటాడు? ఎక్కడి నుంచైనా తీసుకురావాలి సార్. కాదండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ పాప 9 నెలలుగా కనిపించడం లేదని విజయవాడలో ఆయన్ని మొదటి రోజే రోడ్డు మీద కనపడి వినతి పత్రం ఇస్తే 2 రోజుల్లో అదే జమ్మూ కాశ్మీర్ నుంచి తీసుకొచ్చిన ఆంధ్ర పోలీస్ ఇది. రైట్, నేనేంటంటే ఒక పాజిటివ్ గా గుర్తు చేస్తున్నాను. నేనేమంటాను అంటే మీరు రెండోది ఇంకోటి మీరు కూడా ఇప్పుడు ప్రతిదానికి ఆ అబ్బాయి అక్కడ నుంచి ఇన్స్టాగ్రామ్ లో నేను ఇక్కడ ఉన్నానని చెప్పి జమ్మూ నుండి మెసేజ్ పంపించింది. ఆధారంగా తెచ్చాడు. రైట్, దాని మీద ఎక్కువ రైట్ నేనే ఓకే, మీ పాయింట్ అర్థమైంది. దాక్కుంటాడు సార్. సొంత పార్టీ ఎంపీ రఘురామరాజు గారు సొంత పార్టీ ఎంపీ పాపం 5 సంవత్సరాలు సొంత నియోజకవర్గానికి రాలా, పండక్కి పబ్బాలకు కూడా రాలా. ఆయన ఏ విధంగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మనం చూసాం. సరే రఫీ గారు
వెంకటరామరెడ్డిని ఎలా రప్పించాలో పోలీసులకు తెలుసు, వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా అతని భార్యని పిల్లల్ని అడిగితే చెప్తారు. కొంత టైం, ఇప్పుడు మా ప్రభుత్వానికి ఈ చేయటం మీద దృష్టి లేదు. లా అండ్ ఆర్డర్, అభివృద్ధి, సంక్షేమము, పరిశ్రమలు, దీని మీద ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. వెంకటరామరెడ్డిని వర్తించడం ఇవన్నీ కూడా పెద్ద విషయాలు కాదు. వెయిట్ చేయండి, అతనే పరిగెత్తుకొని వస్తాడు. అతనే పరిగెత్తుకొని వస్తాడు. ఓకే, నేను జస్ట్ లైటర్ విన్లోనే మీకు జస్ట్ గుర్తు చేశాను అంతే, అంతకన్నా ఏం లేదు. లేకపోతే గఫూర్ గారు చెప్పండి. ఇంకా చాలా ప్రస్తావించారు సార్. ఈ గత 40 రోజుల్లోనే 31 హత్యలు జరిగినాయట, 300కు పైగా దాడులు జరిగినాయట, వందల సంఖ్యలో 100 కోట్ల ఆస్తుల ధ్వంసం జరిగిందట, అలాగే ఏకంగా పార్టీ ఆఫీసుల మీద దాడులు జరిగాయట. మరి మనం కూడా రోజు అన్ని ఫాలో అవుతున్నాము. 1-2 ఇన్సిడెంట్స్ జరిగినాయి చూస్తున్నాము. వాటికి కూడా రిలేటెడ్ రీజన్స్, కాజెస్ ఉన్నాయి. ఒక సందర్భంలో అయితే తెలుగుదేశం ఎమ్మెల్యేనే అత్యుత్సాహం ప్రదర్శిస్తే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయితే చంద్రబాబు నాయుడు గారు సున్నితంగా మందలించారు. ఇది ఏలూరు దగ్గర ఒక ఇన్సిడెంట్ విషయం. అలాగే ఒక ఎమ్మెల్యే గారి భార్య పోలీసుల పట్ల దురుసుగా మాట్లాడితే ఆయన పబ్లిక్గానే వాళ్ళని మందలించారు. అదే నేనేమంటున్నానంటే, మరి ఇవన్నీ ఇన్ని వందలు జరిగితే మరి మనకి అంటే మీడియా కూడా కుమ్మక్కైపోయి, గవర్నమెంట్తో కుమ్మక్కైపోయి, అధికారులంతా కుమ్మక్కైపోయి మన దృష్టికి రావటం లేదా? ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే ఈయన అన్ని కూడా పరిశీలిస్తున్నారా? యొక్క హత్యలు మనుషులవే పశువులవే అనేది నాకు తెలియదు. మరి పశువుల హత్యలు కూడా జరగవచ్చు కదా, పోల్చుకుంటారు మామూలుగా పండుగలప్పుడు. అవన్నీ లెక్కేస్తున్నాడు ఆయన, నాకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు అసలు బుద్ధి లేదండి, బుద్ధి లేని వాదనండి ఇది. ఇప్పుడు హత్యలు జరిగినాయి, ఇప్పుడు మా జిల్లాలో 2 హత్యలు జరిగినాయి. 2 హత్యలు టీడీపీ వాళ్ళను వైసీపీ వాళ్ళు చంపారు. అవి కూడా మరి 31లో భాగమే వేసుకుంటారు కదా. కాబట్టి ఇప్పుడు పాయింట్ ఏమిటంటే, ఒక్కటే నేను చెప్తున్నాను సురేష్ గారు, ఈ రోజు ఆయన వినుకొండ పోయినాడు. మీ రాజ్యంలో 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా కానీ ప్రతిపక్ష నాయకులు ఏదైనా ఒక సంఘటన జరిగితే, ఒక దాడి జరిగితే, ఒక యాక్సిడెంట్ జరిగితే చూడడానికి మీరు ఎప్పుడైనా అనుమతి ఇచ్చినారా? ఎవరినైనా మీరు పోనీకి అనుమతి ఇచ్చినారా? మరి ఈరోజు ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, అతను ఎమ్మెల్యే, ఒక పార్టీకి అధ్యక్షుడు, అంతేదా ప్రతిపక్ష నాయకుడు అని చెప్పలేం మనం. మరి అతను వినుకొండకు మొత్తం భారీ వాహన ర్యాలీతో పోయినాడు కదా. పోయి అక్కడ అందరి ముందు మాట్లాడినాడు, ప్రెస్ మీట్ పెట్టినాడు, కుటుంబాన్ని, ఇవన్నీ అనుమతి ఉందట్టే కదా. మరి శాంతి భద్రతలు విఫలమైతే ఆయన ఎట్లా పోతాడని వినుకొండ, నాకు అర్థం కాలే. శాంతి భద్రతలు ఉన్నాయి లేదా అని చెప్పడానికి అదొకటి చాలా ఉదాహరణ. కాబట్టి నేను చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారికి లేదా ఆయన పార్టీకి, మనం చెప్తే ఆయనకి ఏం ఎక్కుతుందని కూడా నాకేం నమ్మకం లేదు. ఇంత అసహనం ఉండి ఇట్లా ఉంటే 5 సంవత్సరాలు మీరు బతకలేరు, మీకు బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తాయి మీకు. కాబట్టి దయచేసి ప్రజా సమస్యల మీద స్పందించండి. తెలుగుదేశం ప్రభుత్వం కానీ, కూటమి ప్రభుత్వం కానీ తప్పు చేసిందా, ప్రజలకు ఏదైనా అన్యాయం చేసిందా మాట్లాడండి. రాష్ట్రం అభివృద్ధి సమస్యలు తీసుకోండి. రాష్ట్రం ఇప్పుడు సైదా గారు చెప్పినట్లుగా ఆయన ధర్నా చేసేది కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిధులు కావాలని ధర్నా చేస్తే ప్రజల్లో సానుభూతి అన్న వస్తుంది. లేదా కడప స్టీల్ ప్లాంట్ వాళ్ళ ఊరిదే కదా, కడప స్టీల్ ప్లాంట్ పెట్టాలన్నా ధర్నా చేస్తే కనీసం కడపలన్నా నీ పోయిన గౌరవం కొంచెం తగ్గుతుంది. ఏమి లేకుండా ఒక రౌడీ షీటర్ హత్య మీద నేను పోతాను అంటే అది నిన్ను నవ్వుబాటు చేసుకోవడం, నిన్ను పల్చం చేసుకోవడం. సార్ ఇంకోటి ఇక్కడ ఎంత తెలివి తక్కువతనమా, తెలివితేటతో కూడినటువంటి వ్యవహారం ఉంది. ఇప్పుడు ఆయన ఢిల్లీ వెళ్ళి ఎవరి మీద ధర్నా చేస్తున్నారు, ఎవరికి వ్యతిరేకంగా? ప్రధానమంత్రి గారికి లేఖ ఎవరికి వ్యతిరేకంగా రాశాడు? ఆయన నేతృత్వంలోని ఎన్డీఏ గవర్నమెంట్ గురించే కదా ఆయన. ఇప్పుడు పోతుండే సార్, ఢిల్లీ పోతుండేది, ఈరోజు పత్రికల్లో వచ్చింది, సోషల్ మీడియాలో వచ్చింది. విఠల్ గారికి ఇంకా ఏమైనా తెలుసునేమో నాకు తెలియదు. ఏదో పద్ధతిలో ప్రధానమంత్రిని ప్రసన్నం చేసుకోవాలని ఆయనతో అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఎందుకంటే బీజేపీకి ఓ ఇరుకాట పరిస్థితి ఉంది. రాజ్యసభలో
ఈయన బలం ఏదో కావాల్సినటువంటి పరిస్థితి ఉంది అని చూస్తున్నాం సంఖ్యరీత్యా. సరే ఎవరెవరు వస్తారు వేరే సంగతి, కానీ ఆయన ఏంటంటే రాజ్యసభలో నేను అన్కండిషనల్ సపోర్టు మీకు ఇవ్వాలి అని నేను అనుకుంటున్నాను అని చెప్పడానికని పోయి తన బాధ తన కష్టాలు చెప్పుకొని తనకు రక్షణ కలిగించాలని ఇట్లాంటి ఏదో చెప్పుకోవాలనుకుంటున్నాడు ఆయన. ఆ ఏడుపుకు ఇంత షో ఎందుకండి? ఆ ఏడుపు ఏదో పోయి ఏడ్చుకో, నువ్వు ఎవరిని ఇష్టం అది. కానీ ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు మీరు. మీ ద్వారా ఒక మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్, ఒక హిడెన్ ఎజెండా బయటకు వచ్చింది. థ్యాంక్ యూ కపూర్ గారు. మనకి ఎక్కువ సమయం లేదు. ఓకే, రైట్ విఠల్ గారు ఏంటి మరి? తీసుకోండి, మేమున్నాం అంటున్నారు వాళ్ళు. దేనికి ఉన్నాం మేము? మీకు సపోర్ట్ చేయడానికి అన్నిటికీ మేమే ఉన్నాం. ఇప్పుడు అది కాదు సార్, ఇక్కడ మనం కొన్ని విషయాలని కనుక మనం ప్రస్తావించదలుచుకుంటే, గతంలో పివి నరసింహారావు గారు చెప్పేవాడు ఏమన్నా అంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని. అలా నేను చెప్పేది ఏమంటే మన తోటి మిత్రులకు, అంటే కూటమి నాయకులకు కానివ్వండి, ప్రభుత్వానికి కానీ నేను చెప్పే సలహా ఏంటంటే, ఈ కేసులు ఈ గొడవలు వీటన్నింటినీ పొదుపులు పట్టించుకుంటూ మన టైముని వృధా చేసుకునే దానికన్నా అదేదో ఆ యొక్క చట్టం తన పని తను చేసుకుంటుంది, మనము ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దుర్భిక్ష పరిస్థితుల్ని, దౌర్భాగ్య పరిస్థితుల నుంచి రాష్ట్ర ప్రజల్ని కాపాడుతామని మనం అధికారంలోకి వచ్చాం. కాబట్టి మనం కేవలం అభివృద్ధి మీద కనుక దృష్టి పెట్టున్నట్లయితే, అంటే దానికి నేనేం చెబుతానంటే, ఉదాహరణ 2014లో మోదీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సందర్భంలో ఆ రోజున కాంగ్రెస్ మీద అనేకమైన అభియోగాలు ఉన్నాయి, కానీ వేటిని పట్టించుకోవాలా. ఎందుకని? ఇవి పట్టించుకుంటే ఇటువంటి కేసులు జోలికి పోతే మనం కూడా ఆ యొక్క వలలో ఇరుక్కుంటాం తప్ప, మనం ప్రజలకి ఏదైతే హామీలు ఇచ్చామో అవి చెయ్యలేము అనే భావంతో ఏదైతే జరుగుతూ వచ్చిందో, ఆ రోజు పివి నరసింహారావు గారు కానీ, ఈ రోజున మోదీ గారు కానీ చేస్తున్నది అదే పరిస్థితి. అందుకని కూటమి యొక్క నాయకులకి, ప్రభుత్వానికి కూడా నేను చెప్పేది ఏమంటే, ఇటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చట్టం చూసుకుంటుంది. మనము ప్రజలకి ఏం చేయాలా, ఎలా చేయాలా, ఇవాళ ఎందుకంటే రాష్ట్రం అనేకమైన ఇబ్బందుల్లో ఉన్నది, ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది. ముందు దీన్ని మనం ఎట్లా అధిగమించాలా? ప్రజలకు అనేక హామీలు ఇచ్చాం, అమలుకు సాధ్యం కాని హామీలను కూడా ఇచ్చాం వాస్తవంగా. ఎందుకని? ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలి అనే ఏకైక లక్ష్యంతో. అటువంటిప్పుడు మనం ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చేది ఎట్లా అనే దాని మీద దృష్టి పెడితే బాగుంటుందని నా యొక్క సలహా. ఇప్పుడు ఉదాహరణకి ఈ రోజు జరిగిన రచ్చ, ఇప్పుడు ఆ మిథున్ రెడ్డి గారే ఉన్నారు, ఆయన ఏదో మీటింగ్ పెట్టుకోవడానికో లేకపోతే ఆయన కలవటానికో ఇంకొక ఆయన్ని వెళ్ళారు. అక్కడ అంత రచ్చ జరగాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే, మనం కూడా మనందరం మన కార్యకర్తలకి సంయమనం పాటించమని, అదేవిధంగా ఇటువంటి దాడులు చేయబట్టే ఈ రోజున వైసీపీ నాయకులంతా ఇళ్లలో కూర్చున్నారు. కాబట్టి మనకు ఆ పరిస్థితి వద్దు, మనం ప్రజలకి ఏం కావాలో అది చేద్దాం, ప్రజల ద్వారా మన్నన పొందుదాం, అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఏం కావాలో దాని మీద దృష్టి పెట్టి మనం ముందుకెళ్దాం అనేదే నా యొక్క ఆలోచన. ఓకే విఠల్ గారు, సైదా గారు కంక్లూడ్ చేసేయండి ఒక 2 minutes. ఆఫ్ కోర్స్ విఠల్ గారు మెన్షన్ చేసినట్లు నిన్న మొన్న చూసాం పొంగనూరులో జరిగినటువంటి ఉద్రిక్త పరిస్థితులు. ఏకంగా మిథున్ రెడ్డి గారి గన్మెన్ గాల్లో కాల్పులు జరపడం కూడా చూసాం. అయితే దానికి టీడీపీ శ్రేణులు చెప్తుంది ఏంటంటే, అక్కడ కొంత రిజర్వాయర్ నిర్వాసితులు ఉన్నారు, వాళ్ళ సమస్యల్ని విన్నవించడం కోసం అని చెప్పేసి. విన్నవించడానికి కోసం మరి ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఇప్పుడు వాళ్ళు ఏం చేయగలరు? అదొక క్వశ్చన్. ఏదేమైనా పెద్దిరెడ్డి గారి హయాంలో అక్కడ ఎటువంటి పరిస్థితులు ఎలా అణచివేయబడ్డారు, ఎటువంటి వ్యవహారం జరిగిందో అందరికీ తెలిసిందే. తెలుగుదేశం శ్రేణులు కూడా అదే స్థాయిలో ఇప్పుడు ఒగ్గబట్టుకుని ఉన్నారు. ఆ ఒగ్గబట్టుకున్నది ఇప్పుడు అలా కనపడుతుంది. కానీ కారణాలు ఏమైనా కానీ ఆ రకమైనటువంటి పరిస్థితులు అవాంఛనీయం.
దాంట్లో భాగంగానే నిన్న హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా కేటగిరీలుగా చెప్పారు, ఆవిడేమీ సమర్థించలేదు. సంయమనం పాటించాలి అన్న మాట ఆవిడ నోటి నుంచి వచ్చింది అంటే అక్కడ కొంత సంయమనం కోల్పోయారని అర్థం అవుతుంది. కాబట్టి సొంత పార్టీ నాయకులకి క్యాడర్కే ఆవిడ విజ్ఞప్తి చేయడం జరిగింది. రైట్, అక్కడ ఏమి పెద్ద అంతకు మించేమి, బట్ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నా కానీ సద్దుమణిగిపోయినాయి. బట్ అటువంటి ఇన్సిడెంట్స్ మాత్రం జరగడానికి అవకాశం ఇవ్వకూడదు అనేది అందరి అభిప్రాయం. మీరేమంటారు సార్? సురేష్ గారు, నిన్న పొంగనూరులో జరిగినటువంటి ఘటనకు సంబంధించి మనం ఒకసారి గతాన్ని పరిశీలిస్తే తిరుపతి, చిత్తూరు ఉమ్మడి జిల్లాలుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆ యొక్క రాజ్యానికి సామ్రాజ్యాధిపతిగా, మంత్రిగా ఆయన ఏ విధంగా 5 సంవత్సరాలు తన మంది మార్బలంతో ఏ విధంగా మరి ఆయన ఏలాడో మనం చూసాం. ముఖ్యమంత్రికి సామంతరాజులాగా ఈయన అన్ని వ్యవహారాలు, మైనింగ్ అంతా కూడా ఇష్టానుసారంగా. కుప్పం అసెంబ్లీకి కూడా వెళ్ళి ఛాలెంజ్ చేసినటువంటి పెద్దిరెడ్డి, ఓడిస్తాను ఈసారి చంద్రబాబుని మనం చూసాం. చంద్రబాబు గారు మరి ఆ రోజు పొంగనూరు కాన్స్టిట్యున్సీలో కార్యక్రమం పెట్టుకుని వస్తా ఉంటే బైపాస్ టచ్ చేస్తే అక్కడికి వెళ్ళి రాళ్ళు వేసి ఏ విధంగా హింసించారో చూసాం. యువగల యాత్రని, లోకేష్ నిర్మించినటువంటి యువగల యాత్రని ఏ విధంగా అడ్డుకున్నారో మనం చూసాం. పొంగనూరులో గతంలో ఇంటి మీద పోటీ చేసినటువంటి రామచంద్ర యాదవ్ ఇంటి మీద ఏ విధంగా దాడి చేశాడో, అతన్ని రాజకీయ కార్యకలాపాలు కొనసాగించనీయకుండా అతన్ని ఏ విధంగా అష్టదిగ్బంధనం చేశాడో మనం చూసాం. అయితే అధికారం పోయిన తర్వాత ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, ఎవరైతే వందలాది మంది మీద అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించి మరి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి, అప్పుడు ఉన్నటువంటి క్యాడర్ అందరూ కూడా ఏం చేశారు? ఏదైనా సరే అతను పొంగనూరు రాకుండా అడ్డుకోవాలనేటువంటి ఒక ఏకాభిప్రాయానికి వచ్చి గత 40 రోజులుగా పొంగనూరుని అడ్డాగా చేసుకొని వాళ్ళు అనేక మార్లు పొంగనూరు వస్తే ఈ సంగతి తేలుస్తామని చెప్పి హెచ్చరికలు కూడా చేసేటువంటి పరిస్థితి మనం చూసాం. అలాగే అక్కడ ఉన్నటువంటి హుడా చైర్మన్ యాదవ్ ఇంటి మీద కూడా మరి వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసాం, రాళ్ళేసి గందరగోళం చేసినటువంటి పరిస్థితి. అయితే పోలీసు వాళ్ళు కూడా చెప్పారు, ఇక్కడ పరిస్థితులు బాగలేదు, లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది, మిథున్ రెడ్డి గారు మీరు వెళ్ళొద్దు, అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మీరు వెళ్ళొద్దు అని చెప్పి చిలక చెప్పినట్టు చెప్పారు. అయినా దీన్ని ఒక అవకాశంగా తీసుకోవాలనేటువంటి ఒక దుర్బుద్ధితోటి ప్రజల్లో ఒక అలజడి సృష్టించాలనేటువంటి కావాలనే ఒక దుర్బుద్ధితోటి మిథున్ రెడ్డి గారు మరి మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి వెళ్ళి పరామర్శ పేరుతోటి హైడ్రామా చేసినటువంటి విషయం మనం చూసాం. ఇంతకు మించి ఈ రోజు తెలుగుదేశం ఏదైతే హోమ్ మినిస్టర్ అనిత గారు అంటున్నట్లు ఇట్స్ ఎ ట్రాప్ ఫ్రమ్ వైసీపీ, ఒక ట్రాప్, వైసీపీ ట్రాప్ లో పడద్దు అంటున్నారండి, అదే అంటారు మీరు? అదేనండి. ఇప్పుడు ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు కూడా ఆవేశంగా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు బాధితులు. గత 5 సంవత్సరాల నుంచి ఇంటికి వెళ్లకుండా ఇబ్బందులు పడి ఊరు వదిలిపెట్టిపోయినటువంటి గ్రామాలు చాలా ఉన్నాయి. అనేక మంది నేతలు గ్రామాల్లో వదిలిపెట్టి, ఇల్లు వదిలిపెట్టి ఎక్కడో బెంగళూరు, హైదరాబాద్ లో మరి ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం. వైసీపీ సొంత ఎంపీటీసీలే, సొంత ఎమ్మెల్యేలే మరి ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో మనం చూస్తాం. ఇలాంటి పరిస్థితులు రఘురామరాజు గారి ఘటన కూడా మనం చెప్పుకున్నాం. ఇలాగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన పేరులో పెద్దిరెడ్డి ఉంది, కానీ ఆయన చిన్న మనస్తత్వం, చిన్న స్వభావం. అందుకని 40 సంవత్సరాల రాజకీయ జీవితానికి ఎందుకంటే ఎప్పుడు ఇలాంటి ఘటన జరగల. ఈ రోజు పారిపోయే పరిస్థితి అంటే ప్రజల్లో తిరుగుబాటు స్టార్ట్ అయింది. ఓకే, పాయింట్ టేకెన్. బట్ ఏది కారణాలు ఏదైనా కానీ ఇలాగూ దాడులకు ప్రతి దాడులు అనేది కరెక్ట్ కాదు. ఆల్రెడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజ్ఞప్తి చేస్తున్నట్టు చట్టపరంగా చర్యలు తీసుకుందాం అంతే తప్ప ఎటువంటి భావవేశాలకు లోను కావద్దు, వాళ్ళ ట్రాప్లో పడొద్దని చెప్పేసి అటు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, అలాగే హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ సైదా గారు, గఫూర్ గారు, విఠల్ గారు అండ్ రఫీ గారు. ఇది వాటి టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.